తాజాగా అసెంబ్లీని మళ్ళీ జగన్ బాయ్కాట్ చేశారు. అసలు జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టేనా? అసలు ఒక్క మాట చెప్పండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతిపక్షం అనే ర్యాంక్ ఇస్తేనే ప్రజల తరపున మాట్లాడతారా? సో మ్యాటర్లోకి వెళ్దాం. నేను మీ మనోజ్, వెల్కమ్ టు మహానగర్. తాజాగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించినందుకే ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. అఫ్ కోర్స్ టెక్నికల్గా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలా ఇవ్వలేదు కాబట్టే అసెంబ్లీకి రావట్లేదు. అసలు ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్? చట్టసభలకు వెళ్లకుండా నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమా? హక్కుల కోసం పోరాటమా? అసెంబ్లీని బహిష్కరించడం ఈ దేశంలో కొత్త ప్రయోగమేమి కాదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్పారు, కానీ ఆయన చెప్పిన రీజనే కాస్తంత వింతగా ఉంది. అంతేకాకుండా పొలిటికల్ పండిట్స్ కూడా తప్పుపట్టేలా ఉంది ఆయన వివరణ. ఎందుకంటే కేవలం మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టే ఎక్కడ మైక్ కట్ చేస్తారనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా 2017లో జగన్ దగ్గర కేవలం 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేని లాక్కున్నారనే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పారు. సో ఆ రోజు జగన్ నిండు సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ఏ నాకు స్ఫూర్తి అంటూ కూడా అసెంబ్లీని బహిష్కరించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు. అలాగే వచ్చారు. గతంలో ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు, వైఎస్ కూడా అలాగే చేశారు. తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న జయలలిత సీఎం అయ్యాకే అసెంబ్లీకి వచ్చారు. అండ్ లేటెస్ట్గా వైఎస్ జగన్ తాజాగా ఆయన అసెంబ్లీని బహిష్కరించారు. గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో వీటన్నింటినీ చూస్తే ఏమనిపిస్తుంది? ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి రావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలనే కదా. అసెంబ్లీని బహిష్కరణ చేస్తేనే అధికారం దక్కుతుందనా? అసలు అసెంబ్లీ బహిష్కరణ సరైనదేనా అంటే బహిష్కరణకు ప్రజాబోధం ఉందనా దాని అర్థం? కాదు. చరిత్రలో అసెంబ్లీని బహిష్కరించిన ప్రతి ప్రతిపక్ష నాయకుడి వెనక ఒక అర్థం ఉంది, ఒక కథ ఉంది. ప్రజలు నమ్మిన నిజం కూడా ఉంది. ఏదేమైనా గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే కనిపిస్తుంది. విమర్శించుకుంటే పర్వాలేదు, తిట్టుకుంటున్నారు. బూతులతో ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. గతంలో కొన్ని అసెంబ్లీ సమావేశాలు చూడలేదా? ఇంట్లో కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే వెగటు పుట్టేది. ఇదా అసెంబ్లీ నడిచే తీరు అంటూ ముక్కున వేలేసుకున్నారు చూసిన వాళ్ళంతా. అవసరమైన ప్రజా సమస్యలను మాట్లాడేది కొంత, ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి, ప్రతిపక్ష నేతల్ని అవమానించడానికి పెట్టే టైం కొండంత. అసెంబ్లీ సమావేశాలపై పెదవి విరుపు కొందరు నేతలకే కాదు ప్రజలకు కూడా వచ్చేసింది. అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొందరి నేతల్ని జనం ఆదరించారు. సో ఒకప్పటి ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పక్ష హోదా ఇచ్చారు. తిరిగి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా ఓట్లేసి గెలిపించారు. సో దీన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజామోదం ఉన్నట్టే కదా దాని అర్థం. సో వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరించారు, తర్వాత గెలిచి సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు, ఆ తర్వాతే సీఎం అయ్యారు. సో ఈ సినారియోలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీని బహిష్కరించలేదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చివరి 2 ఏళ్ళు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగెట్టారు. సో ఇందుకు తెలుగు రాష్ట్రాలే ఎగ్జాంపుల్స్ కాదు, పొరుగు రాష్ట్రాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. సో ఫైనల్గా ఇది ఒక సాంప్రదాయంలాగా మారిపోయింది. ఇలా ఎన్ని మాట్లాడుకున్నా సరే అసెంబ్లీకి వెళ్ళడం అన్నది నిజంగా ప్రతిపక్షాల బాధ్యత. ఎందుకంటారా? ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక స్థానం ఎవరిది? ప్రధాన ప్రతిపక్ష నేతదేగా. అందుకేగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు అంతటి విలువ. అందుకేగా స్పీకర్కి ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టేది వాళ్ళని. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్గా ఉంటుంది. అంతటి విలువ ఇచ్చింది రాజ్యాంగం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ ప్రశ్నించడమే ప్రతిపక్ష నేత ప్రధాన కర్తవ్యం. ఒక విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత అన్నమాట. సో ప్రతిపక్ష నేతకు ఇచ్చింది మన రాజ్యాంగం. సో ప్రభుత్వం తప్పు చేస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్నా వాటిని సెటరేట్ చేసేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళకపోతే, ప్రభుత్వాన్ని గాడిన పెట్టాల్సిన వాడే అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం నిజంగా ఎవరికి? సో ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.